Hey everyone, welcome back to my channel. It's my journey. It's day 18 of my transformation అనమాట. సో ఇప్పుడే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఎంత క్విక్గా అయితే అంత క్విక్గా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఈరోజు వీడియోకి అని చెప్పి లెట్ స్టార్ట్. మార్నింగ్ లేచిన వెంటనే మంచి కోట్తో డే స్టార్ట్ చేసా యాజ్ యూజువల్గా. అండ్ కమింగ్ టు ది వెయిట్, యాక్చువల్లీ నేను ఫాస్టింగ్ చేసాను, కొంచెం చేంజ్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసా. బట్ స్టిల్ 73.75. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మై వెయిట్, బట్ దెర్ ఈస్ సమ్ చేంజ్ ఇన్ మై మైండ్ సెట్ అనమాట. ఒక్కరోజు ఫాస్టింగ్ ఉన్నంత మాత్రాన వెంటనే చేంజ్ కనిపిస్తుంది అని చెప్పి లేదు. చేంజ్ అనేది ఒక స్లో ప్రాసెస్, అది వెంటనే రిఫ్లెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. సో డోంట్ థింక్ అబౌట్ ది చేంజ్ ఇన్ ది వెయిట్స్, జస్ట్ బీ కన్సిస్టెంట్ విత్ ది ప్రాసెస్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్. అండ్ కమింగ్ టు ది బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ నేను యోగా అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు, ఏదైనా రోజు నేను మిస్ అయితే ఆ రోజు మాత్రమే చెప్తా. యోగా అవి కంప్లీట్ చేసుకున్నాక బేసిక్గా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తా. వెళ్ళే ముందు బీరకాయ ఒకటి ఉండిపోయింది కదా, 2 తీసుకున్నా. దాంట్లో ఒకటి ఉండిపోయింది కదా, మళ్ళీ అది ఎక్కువ డేస్ ఉంచితే ముదిరిపోద్ది అని చెప్పి దాంతో కర్రీ చేసుకోవాలి మొన్నట్లాగే అని చెప్పి అనుకున్నాం. సో యోగా అయిపోయాక ఇంకా స్నానం చేయకుండా ఫస్ట్ వంట వండుకోవడానికి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ చాలా హరీబరీ అయిపోయింది. అట్లీస్ట్ ఫోటో తీసుకోవడానికి కూడా నాకు స్కోప్ రాలేదనమాట. బికాజ్ మా హాస్టల్ ఆంటీ కూడా అప్పుడే అదే టైంకి కుకింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి రిలేటివ్స్ వచ్చారని చెప్పి కొంచెం ఆవిడ కూడా హరీబరీగా ఉన్నారు. సో నాకు ఇచ్చింది ఒక 5 to 10 minutes. సో ఆ 5 to 10 minutesలో ఫాస్ట్గా వండేసుకొని తెచ్చేసుకున్నా. అప్పటికి కూడా నేను ఐ వాజ్ నాట్ రియల్లీ హ్యాపీ అనమాట, బికాజ్ ఆ కర్రీ అంత ఫుల్గా అవ్వలేదు, కొంచెం వాటరిష్గా ఉంది. సో ఐ వాజ్ నాట్ రియల్లీ సాటిస్ఫైడ్. బట్ స్టిల్ ఓకే, ఆవిడ కూడా లేట్ అవుతుంది కదా అన్నట్లుగా వచ్చేసాను. నాకు కూడా లేట్ అవుతుంది, స్నానం చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి వెంటనే స్నానం చేసి దండం అది పెట్టుకొని బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాను అనమాట. బ్రేక్ఫాస్ట్లో నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నాకు పూరీస్, చపాతీస్ ఈ టిఫిన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు పెడతారు చూడండి, లైక్ అన్నీ అయిపోతే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి పెడతారు కదా కొత్తవి, అలా పెట్టినప్పుడు వేసుకుంటేనే మనకి కొంచెం ఫ్రెష్ వస్తాయి అనమాట, లేకపోతే అన్నీ చిరిగిపోయి అలా వస్తాయి. సో ఎప్పుడు పూరి పెట్టినా నేను ఫ్రెష్గా ఎప్పుడు తెస్తారా, వేడివేడిగా ఏముంటాయా అని చెప్పి వెయిట్ చేస్తుంటా. బట్ ఈరోజు లక్కీలీ నేను వెళ్ళిన వెంటనే అప్పుడే తీసుకొచ్చి పెట్టారు. సో నేను అలా 4 పూరీస్ తీసుకున్నాను అనమాట. అవి చిన్నగానే ఉంటాయి, నాకు 4 తింటా. అండ్ ఆల్సో యాజ్ యూ ఆల్ నో, నేను పూరీ కర్రీ, చపాతీ కర్రీ వాటితో తిన్నాను హాస్టల్లో. సో అందుకు పప్పుతో తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈరోజు పప్పు చాలా బాగుంది. అప్పుడు అనుకున్నా అనవసరంగా నేను కర్రీ వండుకున్నానే, పప్పు తినేయాల్సింది అని చెప్పి. బట్ స్టిల్ ఏం చేయలేం కదా, ఇంకా సర్లే అని చెప్పి పప్పుతో తినేసాం. ఇంకా ఏదైతే నేను వండుకున్నానో కర్రీ, ఆ కర్రీని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. వన్స్ చేసుకున్నాక బాక్స్ పెట్టుకున్న, రైస్ కర్రీ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్ వర్క్ అది కంప్లీట్ చేసుకున్నా. యాక్చువల్లీ ఈరోజు మా టీంలో ఎవరు రాలేదు, నేను వెళ్ళింది 11:30కి అలా వెళ్ళాను అనమాట. అండ్ అగైన్ 2:30కి అలా వచ్చేసారు రూమ్కి, బికాజ్ ఆఫీస్లో ఎవరు లేరు, అంటే మా టీం వాళ్ళు ఎవరు లేరు. వేరే వాళ్ళు ఉన్నారు మా టీం నుంచే, కానీ నేను అంత మాట్లాడను వాళ్ళతో. ఇంకా సర్లే అని చెప్పి ఆఫీస్ నుంచి వచ్చేసాం. 2:30కి అలా వచ్చేసాం. ఇంకా వెళ్ళాక లంచ్ చేద్దాం అన్నట్లుగా ఇంక నేను బాక్స్ వచ్చేసుకున్నా. అందుకే మీకు ఇక్కడ చారు కూడా కనిపిస్తుంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మాకు రసం కూడా పెడతారనమాట. ఇంకా వచ్చిన వెంటనే రసం, కర్రీ, రైస్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని మంచిగా తిన్నా అనమాట. రైస్ అది తీసుకొని వన్స్ అలా నా లంచ్ కంప్లీట్ చేసుకున్నాక అగైన్ బ్యాక్ టు ది వర్క్. ఇంకా వర్క్ కంప్లీట్ చేసుకున్నా. వర్క్ అవుతుండగా ఒక లంచ్ 2:30కి అలా తీసుకున్నా కదా, 4 to 5 బిట్వీన్, ఓకే 4 to 5 మధ్యలో స్నాక్ ఏదైనా తినాలి అనిపించి, చెప్పా కదా మొన్న వెళ్ళినప్పుడు శనగలు తీసుకున్నా అని చెప్పి, అవి ఉన్నాయి. ఇవి గుడ్ ఫర్ ప్రోటీన్ కదా, సో బెటర్ తీసుకోవడం అని చెప్పి అవి తీసుకున్నా అనమాట. అండ్ కమింగ్ టు ది డిన్నర్ పార్ట్, నా మీటింగ్స్ అవి అలా కంప్లీట్ అయ్యేసరికి 6:30 అలా అయిపోయింది. అప్పుడు ఇంకా గోవా తీసుకున్నా. మార్నింగ్ నేను అది దేవుడికి దండం పెట్టుకున్నా. ఇంకా గోవా తీసుకున్నా. అండ్ ఆల్సో మీకు తెలిసినట్లుగానే అది డైరెక్ట్గా నేను తిన్నా కదా, కొంచెం స్పెషల్గా కట్ చేసుకుంటా, అలా ఎలా కట్ చేసుకున్నాను అనమాట. ఈరోజు కొంచెం బాగానే వచ్చింది. ఇంకా కట్ చేసుకొని తినేసా. దట్ ఈజ్ ఆల్ ఫర్ ది డే. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇచ్చేద్దాం అనుకుంటున్నా, బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ 10:15 టైం అనమాట, ఇప్పుడు 10:15 PM. సో ఐ హ్యావ్ టు గో టు బెడ్ బిఫోర్ 10:30. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో అలా అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు స్మాల్ విక్టరీస్,
ఈరోజు స్మాల్ విక్టరీస్ ఏంటి అని అంటే నేను చెప్పా కదా కర్రీ నేను అంత సాటిస్ఫైడ్ అవ్వలేదు అని చెప్పి. బట్ స్టిల్ నేను ఫ్రెష్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేశాక నా పనులన్నీ అయిపోయాక ఆఫీస్కి వెళ్ళే ముందు వెళ్ళి మళ్ళీ నేను ఏదైతే డిష్లో వండుకున్నానో ఆ డిష్లో ఉంచా. బికాజ్ యాజ్ ఐ వాజ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఒకసారి మళ్ళీ హీట్ చేసుకొని కొంచెం బాగా ఉడికించుకొని దగ్గరికి వచ్చాక అప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాం బాక్స్లో అన్నట్టు వెయిట్ చేసాం. సో నేను వండుకోవడానికి వెళ్ళింది 9:00కి. అప్పుడు ఆవిడ బిజీగా ఉన్నారు. మళ్ళీ నేను 10:15 అలా వెళ్ళా. అప్పుడు కూడా స్టిల్ వాళ్ళు వండుకుంటున్నారు. మళ్ళీ చూసి వచ్చేసాం. ఇంకా గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నా. బట్ స్టిల్ ఎందుకో వెయిట్ చేద్దాం అన్నట్టుగా 10:30కి అలా వెళ్ళా. ఆ టైంకి మా ఆంటీ అన్నీ వండేసుకొని స్టవ్ ఫ్రీ అయిపోయింది. ఇంకా అప్పుడు వెయిట్ చేసుకొని బాగా ఉడికించుకున్నా. అప్పుడు మంచి టెక్స్చర్లోకి వచ్చింది. మంచి టెక్స్చరే కాదు బాగా ఉడికాయి కూడా బీరకాయలు. ఐ వాజ్ సూపర్ హ్యాపీ. ఎప్పుడైనా ఒకటి గివ్ అప్ ఇచ్చేస్తే అది అక్కడికే అయిపోద్ది. నిజంగానే ఆ టైంలో నేను గివ్ అప్ ఇచ్చి ఉంటుంటే నేను అసలు కర్రీని తినకపోయేదాన్ని. ఆ బీరకాయలన్నీ కొంచెం పక్కకు పెట్టేసి ఓన్లీ కర్రీ కలుపుకొని తినేదాన్ని అనమాట. ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ మై టైం కూడా కదా. సో ఆ టైం తీసుకొని నేను వెళ్ళి ఉడికించుకోవడం వల్ల కర్రీ సేవ్ అయింది. నేను ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేశానో బీరకాయ పైన అది కూడా సేవ్ అయింది. సో దట్ వాజ్ వన్ గుడ్ థింగ్. ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళి ఒక స్టెప్ తీసుకొని వెళ్ళి మళ్ళీ వండుకోవాలి, మళ్ళీ వేడి చేసుకోవాలి, ఉడికించుకోవాలి అని చెప్పి వెళ్ళినందుకు. అండ్ కమింగ్ టు ది లెర్నింగ్ పాయింట్స్, యాజ్ యూజువల్ ఈరోజు మార్నింగ్ నాకు వెయిట్ చూసిన వెంటనే కొంచెం షాక్ అయ్యాను అనమాట. ఏంటబ్బా నేనంతా ఫాస్టింగ్లో ఉన్నా, లాస్ట్ నైట్ ఒకటే కదా ఇడ్లీ తిన్నా, దానికి ఎందుకు చేంజ్ అయిపోయింది అని చెప్పి అనిపించింది. బట్ తర్వాత అనుకున్నా ఏదైనా ఒకటి బాడీలో చేంజ్ వస్తుంది అంటే అది వెంటనే రిఫ్లెక్ట్ అవ్వాలి అని చెప్పి రూల్ ఏం లేదు కదా. సో అంత వెంటనే అవ్వదు. బేసికలీ వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక స్లో ప్రాసెస్ అనమాట. అది అంత ఫాస్ట్గానే రాదు. రిజల్ట్స్ కూడా ఎంత కన్సిస్టెంట్గా మనం ఉంటామో దాన్ని బట్టి వస్తాయి. అండ్ ఆల్సో ఈరోజు నేను వాకింగ్ చేసేసా, ఈరోజు నేను ఫాస్టింగ్ ఉండిపోయా, రేపు మార్నింగే నాకు రిజల్ట్స్ వచ్చేయాలి, రేపు మార్నింగే నాకు వెయిట్ చూపించేయాలి చేంజ్, ఇలాంటి మైండ్ సెట్ పెట్టుకోకూడదు అని చెప్పి నేను ఈరోజు బుద్ధిగా నేర్చుకున్నాను అనమాట. అదొక గుణపాఠంలాగా నాకు అలా నేర్చుకున్నా. సో వెయిట్ గురించి పట్టించుకోకు, జస్ట్ గో విత్ ది కన్సిస్టెంట్. నువ్వు డైలీ చేస్తున్నావా లేదా అని చెప్పి ఒకటి మాత్రమే పెట్టుకోనని అనుకున్నా. అండ్ ఇప్పుడు కూడా నాకు 10:15 అయిపోయింది టైము. ఈరోజు కూడా నేను వీడియో పోస్ట్ చేయగలనా లేదా అని చెప్పి డౌట్ పడ్డా నా కాల్స్ అవన్నీ అయ్యేసరికి. బట్ ఎవ్రీథింగ్ అలా 10:15 అయ్యేసరికి నా వర్క్ అన్నీ బాగా కంప్లీట్ అయిపోయాయి. సో ఐఎమ్ డన్ ఫర్ ది డే అనమాట. సో ఇంకా ఎలానో 15 మినిట్స్ టైం ఉంది కదా, వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను. That is all. And coming to the subscribers, as usual we are with 16 subscribers only. Thank you so much whoever are subscribed to my channel. Please do like and subscribe if you like my videos, and also please do comment if you want to share any ideas or any thoughts with me. Thank you all. Bye.